శాసనసభలో అధ్యక్ష బీసీల కోసం రాజకీయ ప్రాతినిధ్యం కోసం లేదా నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కోసం ఈ సభలో చర్చించడం అనేది ఈ శాసనసభ ఈ సమావేశాలు ఒక చరిత్రకి శ్రీకారం చుడతా ఉన్నాయి అధ్యక్ష. మరొక చరిత్రకి మళ్ళీ శ్రీకారం చుడతాం. బీసీలు అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు 50% కన్నా ఎక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. అలాగే దళిత సోదరులు, గిరిజన సోదరులు రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఆయా వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూనే తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి రాజకీయాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. స్థానిక స్వపరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. భారతదేశంలోనే అనేక మార్పులను తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. ఆయన చిరస్థాయిగా ఎప్పుడు కూడా చరిత్రలో ఉంటారు అధ్యక్ష. ఎందుకనంటే 1982కు ముందు 1982 తర్వాత మనం చూసుకుంటే అధ్యక్ష, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది అధ్యక్ష. నిన్ననే మనం అందరం 80వ సంవత్సరం స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం అధ్యక్ష. 80 సంవత్సరాలు ఈ స్వాతంత్ర దేశంలో 40 సంవత్సరాలు 4 పదులు దాటినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా విడిపోయి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు, వెనుకబడిన వర్గాలకు సమ ప్రాతినిధ్యం ఉండాలి అని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ ఆనాడు తెలుగుదేశం. ఈనాడు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పి సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2021 అధ్యక్ష రిజర్వేషన్ని మీరు పెంచుతున్నామని చెప్పి, నేను బీసీలకి అండగా ఉంటున్నానని మాయమాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఆ రోజు ఆయన రిజర్వేషన్లు పెంచుతున్నానని చెప్పి ఒక మోసపు జీవోనిచ్చి ప్రజల్ని ఏమార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. జీవో ఎంఎస్ నెంబర్ 176 2019 28/12/2019 ఇచ్చారు అధ్యక్ష. అందులో ఆయన చెప్పాడు అధ్యక్ష, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇంకా పెంచుతున్నాను, మొత్తం రిజర్వేషన్లు 59% పెంచుతున్నానని చెప్పి ఒక జీవో ఇచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా ఈ సభకి రానటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టాన్ని చేయకుండా రిజర్వేషన్లు మార్చాను అని చెప్పి, పెంచుతున్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి మోసం చేసినటువంటి పెద్ద మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది నేను ఆరోపణలు చేయడం లేదు అధ్యక్ష. చట్టాన్ని మార్పు చేయకుండా మీరు ఏ రకంగా జీవోని తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరలా ఈనాడు అధ్యక్ష ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు మొత్తం కేబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని 94లో ఏదైతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఉందో ఆ చట్టం ప్రకారమే
రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం. 34 రిజర్వేషన్ శాతాన్ని అమలు కంటిన్యూ చేయబోతున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి ఈ మోసానికి, ఈ కుట్రల్ని మనం వాటికి కోల్పోయినటువంటి రాజకీయ అస్థిరత్వాన్ని బీసీలలో మళ్ళీ స్థిరత్వాన్ని నింపాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మరి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని పత్రికల్లో చూశాం. ఒక వెనుకబడ్డ కులాలకు చెందినటువంటి ఒక మహిళకి, ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మహిళకి, ఒక డోక్రా గ్రూప్ లీడర్ గా ఉన్నటువంటి ఒక మహిళకి ఈ రోజు అత్యున్నతమైనటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తున్నారని కూడా చదివాం అధ్యక్ష. నిజంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా నేను మా బీసీలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ ఈరోజు ఒక వడ్డెర కులానికి చెందినటువంటి మహిళ, వారు కూడా ఊహించడం లేదు అధ్యక్ష. ఇలాంటి ఎన్నో మార్పులు, ఇలాంటి ఎన్నో నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో బీసీ సోదరులకి ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, రాజకీయంగా ముందుకు తోడ్పాటును అందిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు 34% స్థానిక సంస్థల్లో అయినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థల్లో, 33% అలానే పట్టణ సంస్థల్లో, అలాగే ఏదైతే డైరెక్ట్ ఎన్నికలు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎన్నికలే ఉండేవి అధ్యక్ష. 95లో డైరెక్ట్ ఎన్నికల అధ్యక్ష పట్టణాల్లో, 87లో డైరెక్ట్ గా ఎన్నికలు జరిపించాం అధ్యక్ష. 2001లో డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించాం అధ్యక్ష. 2006లో ఆ రోజు తండ్రి అధికారం డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం వాళ్ళకి లేదు, అందుకని ఇండైరెక్ట్ ఎలక్షన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 2012లో ఇండైరెక్ట్ ఎలక్షన్ అధ్యక్ష. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా ఆలోచన ప్రతిబింబించాలి అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉండాలనేటటువంటి నమ్మేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధ్యక్ష. మరి ఈరోజు అందులో భాగంగానే పట్టణ సంస్థల్లో, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు డైరెక్ట్ ఎన్నిక నిర్వహించడం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు బీసీ సమస్యలపైన బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను సమర్థిస్తూ మరి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని 34% పునర్నియమిస్తూ కేబినెట్ నిర్ణయం మీద తీసుకున్నటువంటి ఈ చర్చలో పాల్గొనడం ఒక బీసీ బిడ్డగా నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 139 కులాలు, 2,50,00,000 జనాభా ఉన్నటువంటి బీసీలు సగభాగానికి పైగా ఉన్నటువంటి ప్రజల అధ్యక్ష. తమ జనాభా ప్రకారంగా రాజకీయ పదవులు, హోదాలు ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలను పునర్విరచించారు అధ్యక్ష. అది ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం అధ్యక్ష. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238
7799 000211.